ఫర్ ద ఫస్ట్ టైం నా షాప్లో అయితే 500 షర్ట్స్ అయితే నేను గివ్ అవే వేస్తున్నా. ఇప్పుడు దాకా నాకైతే యూట్యూబ్లో చాలా సపోర్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా సపోర్ట్ చేశారు. అందరిలాగా లక్షలు లక్షలు గివ్ అవే ఇస్తా, లేకపోతే 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, నా ఐడిని సబ్స్క్రైబ్ చేయండి, నా ఐడిని ఫాలో కొట్టండి అనే సుల్లుపు కారణాలు అయితే నేను చెప్పను. నేనైతే 500 షర్ట్స్ అయితే గివ్ అవే ఇస్తున్నా. అసలు ఈ గివ్ అవే నిజమా అబద్ధమా? ఈ గివ్ అవేకి అసలు ఏం చేయాలి? అసలు ఈ గివ్ అవేని ఎలా నమ్మాలని అయితే డౌట్స్ అయితే మీ అందరిలో అయితే కంపల్సరీగా ఉంటాయి. ఈ గివ్ అవే నిజమా అబద్ధమా అంటే అందరిలాగా అయితే నేను డబ్బులు గివ్ అయితే చెప్పలా. లక్షలు లక్షలు డబ్బులు ఇవ్వాల్సిన అంటే నిజం చెప్పాలంటే నా పరిస్థితి బాగలేదు. సరే అసలు ఈ షర్ట్స్ అయినా సరే 500 షర్ట్స్ నువ్వు ఎట్లా గివ్ వేస్తావు అంటారేమో. సో నేనైతే నాకు ఒక బట్టల షాప్ ఉంది, అది మీకు ఆల్రెడీ తెలుసు. నా షాప్లో అయితే దాదాపు 1000 షర్ట్స్ ఉంటాయి. ఓకేనా? నేను ఎప్పుడన్నా షర్ట్స్ కొనడానికి వెళ్ళినా మేబీ ఒక 100 షర్ట్స్ కొన్నా కూడా ఒక 10 షర్ట్స్ అయినా ఫ్రీగా తీసుకొని వస్తా. ఆ 10 షర్ట్స్ అయినా సరే ఇట్లా గివ్ అవే రూపంలో ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు దాకా నన్ను ఇన్స్టాలో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కానీ లేకపోతే ఇన్స్టాలో యూట్యూబ్లో ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో చూసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఈ వీడియో చూసి నన్ను ఫాలో కొట్టండి అని కూడా నేనైతే అనట్లేదు. జస్ట్ నాకు యూట్యూబ్లో ఇప్పుడు దాకా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తా అంటున్నా. అంతేగాని నా వీడియోస్ చూసిన వాళ్ళకే లేకపోతే నన్ను సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకే ఇస్తానని అయితే నేను చెప్పట్లేదు. నాకు ఎవరైతే కామన్గా మంచి మంచి సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే నేను ఇవ్వాలనుకున్నా. అండ్ ఈ 500 షర్ట్స్ కూడా ఎలా గివ్ అవే వేస్తారని అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే నేను యూట్యూబ్లో పెడతాను. నేనైతే ఈ గివ్ అవేకి ఇన్స్టాగ్రామ్లో ఉండే నా ఫాలోవర్స్కి అయితే అసలు అయితే సంబంధమే లేదు మా జెన్యున్గా చెప్పాలంటే. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అకౌంట్కి 2,20,000 ఉన్నారు ఫాలోవర్స్, ఇంకో అకౌంట్కి 35,000 మంది ఉన్నారు. కానీ నాకు యూట్యూబ్లో అయితే నా మెయిన్ అకౌంట్ 100K అకౌంట్ డిజేబుల్ అయింది. సో ఈ అకౌంట్ ఒక 10K ఉన్నారు, మేబీ ఇది కూడా పోవచ్చు. ఇంకో అకౌంట్ 86 ఉన్నారు. సో ఆ అకౌంట్ లేపుకోవడానికి నేను ఈ గివ్ అవే పెడుతున్నా. సో ఆ అకౌంట్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను గివ్ అవే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఉండే ప్రతి ఫాలోవర్కి ఇవ్వాలంటే నేను 2 లక్షల షర్ట్లు ఇవ్వాలి మా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అయితే నేనైతే అందరికి అన్యాయం చేయలేను. సో నాకు ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో కామన్గా నేనైతే వాళ్ళకి ఇవ్వాలనుకున్నా. అండ్ ఈ గివ్ అవే కూడా నేను ఎట్లా ఇస్తా అంటే ఫస్ట్ అయితే నేను ఆ పర్సన్ కంపల్సరీ రియాక్ట్ అవుతాను. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో మెసేజ్ చేయమంటున్నా కదా. ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్లో చాటింగ్ చేయటం ఇవన్నీ అయితే నాకు రాదు మామ. ఇన్స్టాలో అయితే ఒకవేళ రిక్వెస్ట్లు ఉన్నా కూడా నేను రిక్వెస్ట్లు అయితే యాక్సెప్ట్ చేస్తాను. సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారో వాళ్ళ రిక్వెస్ట్లు ఓపెన్ చేసి సో వాళ్ళతో నేను మెసేజ్ చేసి ఒకవేళ నా షాప్ అయితే కంచిక్చార్లో ఉంది కదా, ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే వెంటనే షాప్కి రమ్మంట. అంటే డేకి ఒక పర్సన్కి కానీ లేదంటే డేకి 2 పర్సన్స్ కానీ అట్లా అయితే ఇస్తాను. సో నేను ఇన్స్టాలో రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళని నా షాప్ కాడికి రమ్మంట. వాళ్ళతో జెన్యూన్ ఫ్రాడ్ అని అయితే నేను కంపల్సరీ చెప్పిస్తాను. ఎందుకంటే నా పరంగా అయితే నేను నమ్మే దేవుడి మీద ఒట్టేసి మరి చెప్తాను, నేనైతే ఈ గివ్ అయితే జెన్యూన్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఇన్స్టాలో చాలా మందిని ట్రోల్ చేస్తాను. 1,00,000 ఇస్తా ఫాలో కొట్టండి, 10,000 ఇస్తా ఫాలో కొట్టండి, 20,000 ఇస్తా ఫాలో కొట్టన్న వాళ్ళని నేనైతే చాలా అంటే చాలా ట్రోల్ చేస్తాను. సో వాళ్ళలాగా ఫేక్ గివ్ అయితే నేనైతే ఇవ్వదలుచుకోలేదు మా. నా గివ్ అయితే జెన్యూన్గా ఉండాలి. సో జెన్యూన్గా ఉండాలంటే వాళ్ళని కంపల్సరీగా అడుగుతా. నేను జెన్యూన్గా షర్ట్ ఇస్తున్నా కాబట్టి నువ్వు జెన్యూన్గానే రివ్యూ ఇవ్వమంట జనానికి. మేబీ మనోడు వెళ్ళిన తర్వాత ఫాలోవర్స్ ఎవరన్నా వాళ్ళని అడగవచ్చు, లేకపోతే అడగపోవచ్చు, సెకండ్. కానీ వీడియో చూసే ప్రతి ఫాలోవర్ మాత్రం నన్ను నమ్మాలి మామ. ఆల్రెడీ నేను ఒక వీడియో పెడితేనే నాకు దాదాపు 82% నన్ను నమ్మారు నా గివ్ అవే జెన్యూన్ అని. సో నాకైతే ఆ మిగతా 18% కూడా కావాలి. ఎందుకంటే అందరూ ఫ్రాడ్ చేస్తున్నారు కదా అని నేను కూడా అయితే ఫ్రాడ్ చేయదలుచుకోవాలి. అందరూ ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి నాకు గివ్ అవే జెన్యూన్ ఉండాలని అయితే నేను ఫిక్స్ అయ్యా మామ. సో ఇంకా ఈ గివ్ అవే వచ్చేసి అయితే ఎవరైతే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారో ఈ రెండింటికి కామన్గా ఉండే వాళ్ళకైతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను మామ. 500 షర్ట్స్ అంటే మాకైతే పెద్ద లెక్క కాదు. నిజం చెప్పాలంటే రోజుకో షర్ట్ కానీ లేకపోతే రోజుకో 2 షర్ట్లు కానీ ఎట్లా ఇచ్చుకున్నా కానీ లేకపోతే 2 డేస్కో షర్ట్ ఇచ్చుకున్నా కానీ కంపల్సరీగా అయితే ఫాలోవర్కి మాత్రం ఇవ్వాలి మామ. ఎందుకంటే మేము రోజుకో 10 షర్ట్స్ సేల్ చేసి ఒక షర్ట్ నార్మల్గా ఇచ్చుకున్నా కానీ మాకు వచ్చే నష్టం అయితే లేదు. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నా అంటే అది తప్పు. ఎందుకంటే మా దగ్గరే డబ్బులు ఇచ్చే స్తోమత లేనప్పుడు నేను డబ్బు ఆశ అయితే చూపాను. మా దగ్గర షర్ట్స్ ఉన్నాయి కాబట్టి మా షాప్ కస్టమర్స్ వచ్చినా రాకపోయినా కనీసం నా ఫాలోవర్ రూపంలో అయినా కానీ రోజుకో షర్ట్ అయితే కంపల్సరీ బయటకు వెళ్తుంది. అసలు సరే ఈ గివ్ అవే ఇవ్వటం వల్ల నీకేంటి లాభం అంటారేమో. ఇప్పుడైతే కాలేజెస్ రీఓపెన్ అవుతున్నాయి అండ్ పార్టీస్ జరగవచ్చు, ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నాయి. నేనైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని నా షాప్కి పిలిపించుకొని వాళ్ళతో ప్రమోట్ చేయించుకొని వాళ్ళకి 5,000 6,000 డబ్బులు ఇవ్వటం కన్నా కానీ నా ఫాలోవర్ని నా షాప్కి పిలిపించుకొని వాళ్ళకి ఒక షర్ట్ గివ్ అవే ఇచ్చి నేనైతే మాత్రం ఇదేంటి నా షాప్ నేను ప్రమోట్ చేసుకోవాలనుకున్నా. ఎవరో తెలియని ఇన్ఫ్లుయెన్సర్కి ఒక 5,000 6,000 ఇచ్చి నా షాప్ని ప్రమోట్ చేసుకునే బదులు నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫాలోవర్ని, అర్థమైందా, నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫాలోవర్స్ని నా షాప్కి ఒకరిని పిలిపించి రోజుకి కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి అయినా కానీ వాళ్ళకి ఒక షర్ట్ గివ్ అవే ఇచ్చి నేనైతే నా షాప్ని ప్రమోట్ చేసుకుంటున్నా.
మెయిన్ రీజన్ అయితే అదే మామ. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఫాలోవర్‌కి నేనైతే కంపల్సరీ రిటర్న్ సపోర్టే చేయాలి. ఒకవేళ ఈ గివ్ అవే జెన్యూన్, ఈ గివ్ అవే నిజంగా జెన్యూన్ అని మీకు నమ్మకం ఉంటేనే నా అకౌంట్ సబ్స్క్రైబ్ కొట్టి నాకైతే మెసేజ్ చేయండి. లేదా మీకు ఏ రోజైతే నా మీద నమ్మకం వచ్చిందో ఆ రోజే నాకు మెసేజ్ పెట్టండి. నన్ను ఫాలో కొట్టే మెసేజ్ చేయమని నేనైతే నేను అట్లా సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా మీరైతే నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి. అన్న అంటే కొన్ని రీజన్స్ వల్ల నాకు షర్ట్ కావాలయ్యా అని. అప్పుడు నేను చేయగానే వెళ్ళిపోతే నేను కంపల్సరీ చేస్తా. కానీ 500 షర్ట్స్ గివ్ అవే పెట్టి నేను అసలు ఏ పర్సన్ కూడా షర్ట్లు ఇవ్వకుండా ఫేక్ చేస్తే నేను కనబడ్డ రోజు నా మెడకైపోయాను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, డూ సబ్స్క్రైబ్. 500 షర్ట్స్ గివ్ అవే ఫర్ యూ. అట్లా